అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు మనం ఈ వీడియోలో డెట్ మ్యూచువల్ ఫండ్స్కి ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఏది బెటరో కూడా మనం తెలుసుకుని, దానితో పాటు ఈ డెట్ మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి, రిటర్న్స్ గురించి అండ్ టాక్సేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు ఎంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఒక టైప్ కింద మనం చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అని ఎక్సెట్రా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో ఇక్కడ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్స్ అందరూ డెట్ ఇన్స్ట్రుమెంట్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డెట్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి మనకి ఎలాంటి మార్కెట్ రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ డెట్ ఫండ్ మేనేజర్స్ అనేవారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు అనమాట. ఇక్కడ ఓన్లీ డెట్ సెక్యూరిటీస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. డెట్ సెక్యూరిటీస్ అంటే కార్పొరేట్ డిపాజిట్స్ కానీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ, డిబెంచర్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, ఇలాంటి డెట్ సెక్యూరిటీస్లో మాత్రమే డెట్ ఫండ్ మేనేజర్స్ అనేవారు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది వర్క్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ది పోర్ట్ఫోలియోస్. సో మనం ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది కనుక మీరు చూసుకున్నట్లయితే నార్మల్గా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ డిపాజిట్స్ అనే దాని గురించి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే కనుక ఎర్న్ చేస్తూ ఉంటారో దాన్ని కొంత సేవింగ్స్ అమౌంట్ చేసే బదులు కొంతమంది సో మనం ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ని మనం ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్గా కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మన ఆర్బీఐ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే కనుక రివర్స్ రెపో రేట్ చేంజ్ చేస్తూ ఉంటారో ఆబ్వియస్గా ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ రేట్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా వర్క్ అవుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. దానిలో భాగంగా ముందుగా డెట్ మ్యూచువల్ ఫండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ డెట్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఫండ్ మేనేజర్స్ అనేవారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. అందుకని చెప్పి ఇక్కడ మార్కెట్ రిస్క్ అనేది ఉండదు. బట్ ఇక్కడ అగైన్ ఫండ్ మేనేజర్స్ అనేవారు డెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి డెట్ సెక్యూరిటీస్ అంటే కార్పొరేట్ డిపాజిట్స్ కానీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ, ట్రెజరీ బిల్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్, ఇలాంటి అన్నిటిని కలిపి మనం సెక్యూరిటీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ద బ్యాంక్ ఎఫ్డీస్ అనమాట. ఇక్కడ ఎందుకంటే బ్యాంక్ ఎఫ్డీస్ అనేది మనకి ఆర్బీఐ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఒకసారి వాళ్ళు ఇక్కడ బ్యాంక్ ఎఫ్డీస్లో కనుక మీరు చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. మనం తీసుకున్న బేస్డ్ ఆన్ మన యొక్క టెన్యూర్ని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year ఎఫ్డీని ఆప్ట్ చేసుకున్నారనుకోండి, ఆ 1 year ఎఫ్డీకి సంబంధించి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ మీరు 5 years ఎఫ్డీ తీసుకున్నారనుకోండి, దాని ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని గనక బ్యాంక్ ఎఫ్డీస్ అనేది కొంచెం సేఫర్ సైడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిటర్న్స్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి. వెరస్ మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అక్కడ రిటర్న్స్ అనేది ఒక డెట్ సెక్యూరిటీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ మీద కూడా అక్కడ డెట్ సెక్యూరిటీస్ యొక్క రిటర్న్ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ని మీరు కన్సిడర్ చేసుకున్నప్పుడు కొంచెం అంటే బెటర్గా ఉంటుంది బ్యాంక్ ఎఫ్డీస్ అనేది యాజ్ కంపేర్ టు ద డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో మనం ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్కి ఫిక్స్డ్ డిపాజిట్స్ యొక్క రిటర్న్స్ గురించి ఒకసారి కంపేర్ చేద్దాం. ఎందుకంటే ఈ రిటర్న్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ రిటర్న్ అనేది మన ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందో కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు చూసుకున్నట్లయితే అక్కడ మనకి వేరియస్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటూ ఉంటాయి. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అని, క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అని, షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ అని, లాంగ్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఎక్సెట్రా మనకి చాలా మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటాయి ఈ యొక్క డెట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీకి సంబంధించి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, మీ యొక్క గోల్స్ని డిపెండ్ చేసుకుని మనకి ఇక్కడ ఫండ్స్ అనేది మీకు సెలెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు ఫండ్స్ అనేది చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ రిటర్న్ కనుక మీరు చూసుకున్నట్లయితే కంపారిటివ్లీ ఎఫ్డీస్తో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ రిటర్న్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్లేషన్స్తో మీరు కంపేర్ చేసుకుంటే కొన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మన ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేస్తూ
చేస్తూ ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ కనుక మీరు చూసుకున్నట్టయితే 5 నుంచి 6% ఆ మధ్య వేరీ అవుతుంది. బట్ కొన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీకు చూసుకున్నట్టయితే క్రెడిట్ రిస్క్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, మీడియం టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లాంగ్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అక్కడ మనకి 8 నుంచి 10% రిటర్న్ కూడా అప్పుడప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు కంపేర్ చేసుకుంటే మన ఇన్ఫ్లేషన్ కూడా ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది బీట్ చేస్తాయి. బట్ మీరు కంపేర్ చేసుకుంటే ఎఫ్డీస్తో కనుక ఇక్కడ కొన్నిసార్లు ఇప్పుడు ఎఫ్డీ రేట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే అప్ టు 6% వరకునే మాత్రమే మనకి ఎఫ్డీస్లో రిటర్న్ అనేది వస్తుంది. బట్ అఫ్ కోర్స్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేటిఎం కైండ్ ఆఫ్ బ్యాంక్స్ అనేది సో మోర్ దెన్ 7-8% రిటర్న్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. బట్ నార్మల్గా చాలా మంది ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వీటితో కంపేర్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 5 నుంచి 6% మాత్రమే రిటర్న్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ ఇన్ఫ్లేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే 5 to 7% మధ్య వేరీ అవుతుంది. సో అందుకని చెప్పి ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో మన ఇన్ఫ్లేషన్ని బీట్ చేయట్లేదు అనమాట. యాజ్ కంపేర్ టు ద రిటర్న్ పర్స్పెక్టివ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి కొంచెం ఎక్కువగా రిటర్న్ని ప్రొవైడ్ చేస్తున్నాయి యాజ్ కంపేర్ టు ద బ్యాంక్ ఎఫ్డీస్ అనమాట. సో మీరు ఒకసారి చూసుకోండి మీకు ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది సూటబుల్ అవుద్దో. ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్లో చెక్ చేసుకోండి. అక్కడే కనుక మీకు ఇన్ఫ్లేషన్ కనుక బీట్ చేయలేనట్లయితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి వాల్యూ ఉండదు. అందుకని చెప్పి మీరు ఏ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అక్కడ రిటర్న్ అనేది మన ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ వస్తే అలాంటప్పుడు మాత్రమే మన రిటర్న్కి వాల్యూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ రిటర్న్ పర్స్పెక్టివ్లో మీరు కంపేర్ చేసుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో బ్యాంక్ ఎఫ్డీస్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో మనం ఇప్పుడు టాక్సేషన్ గురించి డిస్కస్ చేద్దాం. డెట్ మ్యూచువల్ ఫండ్లో టాక్సేషన్ అనేది ఎట్లా అప్లికబుల్ అవుద్ది, బ్యాంక్ ఎఫ్డీస్లో టాక్సేషన్ అనేది ఎట్లా అప్లికబుల్ అవుద్దో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి మీ రిడమ్షన్ అంటే మీరు ఎగ్జిట్ అయిన పీరియడ్ అనేది లెస్ దెన్ 3 years కింద ఉంటే మీకు ఏదైనా గెయిన్ వస్తే ఆ గెయిన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. సో మీకు ఏదైతే గెయిన్ వస్తుందో ఆ గెయిన్ మీద మీరు ఒక నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్కి యాడ్ చేసి దాని ప్రకారం మీరు ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి మీరు రిడమ్షన్ చేసిన మధ్య పీరియడ్ అనేది మోర్ దెన్ 3 years కింద ఉంటే అలాంటి గెయిన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఇక్కడ మనకి ఇండెక్సేషన్ అప్లికబుల్ అయ్యి రిమైనింగ్ 20% ట్యాక్స్ మాత్రమే మీరు పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో టాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుద్ది. సో ఇప్పుడు మనం బ్యాంక్ ఎఫ్డీస్ యొక్క టాక్సేషన్ గురించి చూద్దాం. మీరు బ్యాంక్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీకు ఏదైతే రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ సంబంధించి మీరు నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో మీరు యాడ్ చేయవలసి ఉంటుంది. దాని ప్రకారం మీరు టాక్సేషన్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనే ఆయన ఉన్నారు. ఆయన బ్యాంక్ ఎఫ్డీస్లో ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. ఆయన ఒక 10,000 రిటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది అనుకోండి. ఆ 10,000 గాను ఆయన మిస్టర్ ఏ అనే ఆయన ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారో దాని ప్రకారం టాక్సేషన్ అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా బ్యాంక్ ఎఫ్డీస్లో టాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుద్ది. అండ్ మనం ముందు చెప్పిన విధంగా డెట్ మ్యూచువల్ ఫండ్లో టాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుద్ది. సో మీరు ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి డెట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, బ్యాంక్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీరు డిసైడ్ చేసుకోండి. బట్ మీరు ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే మాత్రం మీరు ఆబ్వియస్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు రిటర్న్ కూడా లాంగ్ టర్మ్లో ఎక్కువగా కూడా పొందడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ ఎక్సెట్రా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నిటి గురించి మీకు తెలియాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ చేయబడింది. మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మరింత కలిసి ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.